నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. పాత పెన్షన్ కోసం సూర్యాపేటలో ఉద్యోగుల గలం. BLAల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు. ఘనంగా TPCC ఉపాధ్యక్షుడు బండి రమేష్ జన్మదిన వేడుకలు. ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉండడం చట్ట విరుద్ధం. RS ప్రవీణ్ కుమార్. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో అద్దె వాహనాల యజమానుల సమ్మె. జీతాల పెంపు కోసం HMDA డ్రైవర్ల ఆందోళన. KBR పార్క్ ఫ్లైఓవర్ పనులపై అధికారుల సంయుక్త తనిఖీ. CPS ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని TS-CPS EU రాష్ట్ర అధ్యక్షుడు గంగారపు స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన జన జాగరణ యాత్ర మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో CPS ను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. మేనిఫెస్టో హామీని నిలబెట్టుకోవాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 23న హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయా జిల్లాల్లో ఉన్న 207 జాయింట్ యాక్షన్ కమిటీలోని సంఘాలు, అదేవిధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘాలు అందరి మద్దతుతో ఆయా శాసనసభ్యులకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి హిమాచల్ ప్రదేశ్ లో పాత పెన్షన్ పునరుద్ధరించిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచింది, కానీ ఎలాంటి చర్యలు కూడా పాత పెన్షన్ పునరుద్ధరణపై నేటికి తీసుకోవడం జరగలేదు. కాబట్టి శాసనసభ్యులందరినీ కలిసి వారికి వినతి పత్రాలు అందజేయడం ద్వారా 2.6 లక్షల మంది CPS ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, CPS ఉద్యోగ ఉపాధ్యాయుల్లో చైతన్యాన్ని నింపడం, అన్ని సంఘాల బాధ్యుల్ని కలుపుకొని ఒక ఐక్య పోరాటాన్ని చేయడం, ఈ 3 కారణాలతో ఈ జనజాగరణ యాత్ర జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడంతో క్యాంప్ ఇన్ఛార్జికి మనం వినతి పత్రం ఇచ్చాం. అదే విధంగా ఈ యాత్ర పరిసమాప్తి ఆగస్టు 23న హైదరాబాద్ లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఈ కార్యక్రమంలో సుమారు 2.6 లక్షల మంది CPS ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చేరుకోవాల్సిందిగా మీ ద్వారా వారికి పిలిపిస్తున్నాం. జనజాగరణ యాత్ర ఈరోజు సూర్యాపేటకు రావడం జరిగింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో CPS అంశాన్ని పొందుపరచడం జరిగింది. కానీ నేటికి 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి స్పందన లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా CPS ఉద్యోగులు కార్యాచరణకు దిగి జనజాగరణ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంకా చాలా మంది ధన్యవాదాలు. బుధవారం కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు షేలింగంపల్లి నియోజకవర్గంలోని ఉమ్మడి హైదర్ డివిజన్ కు సంబంధించి SIR ఓటర్ నమోదు ప్రక్రియపై BLAలతో సమీక్ష సమావేశం HMT హిల్స్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, ఏమైనా సందేహాలు ఉన్న ఎడల వారికి అందుబాటులో ఉండి నివృత్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని, ఎవరైనా ఓటు నమోదు కోసం ఆఫీసర్లు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి అందుబాటులో లేని ఎడల తిరిగి మళ్లీ వారికి సంప్రదించి వారి ఓటు హక్కును కూడా కాపాడాల్సిన బాధ్యత చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, సంజీవరెడ్డి, శివారావు, శ్రీకాంత్, నక్క శ్రీనివాస్, కలీం, ఖాదీర్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనము ఓట్లు చేంజ్ చేసుకుంటే అభివృద్ధి విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయంలో ఆలోచించాలి. శ్రీకాంత్ కానీ సుబ్బరాజు గారు నేను ఒప్పుడే చెప్తున్నాను కలిగి కానీ మీరు లీడర్లు అన్నవాళ్ళు టైం ఇయ్యక అన్న వెళ్ళిపోయిందే నేను ఇంకా అర్థమైన లేట్ అయింది ఎంత వెళ్ళిపోతాం. 9 o'clock ఫోన్ చేస్తే వద్దాను 9:30 అన్నా. 9:30 అంటే నేను పక్కన ప్రోగ్రామ్
శ్రీధర్నగర్ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి బూత్ కన్వీనర్లందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. మొత్తం సంజయ్ చెప్పేసి కొంత చెప్పేది అని చెప్పేసి నేనేం చెప్తాను ఎవరైతే రేపేవో ఆయన ఉదయం కూడా కొంత లీడర్ టీఆర్ఎస్ లీడర్ నా అనుభవం చెప్పాను. ఇలా జరిగింది ఏంటంటే ఎస్ఐఆర్ అనేటటువంటిది ఒక 4 రోజుల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఎక్కడెక్కడైతే మొత్తం బుద్ధి నింపాలి, ఆకు నింపాలి, తాత పేరు అడగాలని, ఓడు కాన్ఫరెన్స్ పేరు చెప్పాలంటే ఎవరు చెప్పలేక ఎందుకంటే పాతది కాన్ఫరెన్స్ ఇది 210 ఇప్పుడు ఉంది 52 సేవింగ్. కాబట్టి మన ఏంటి తండ్రి చనిపోయినా తల్లి చనిపోయిందా లేడు ఉంటే వాళ్ళ తాతని ఏదైనా ముత్తాతనంటే వదిలేస్తున్న పిల్లలకు అలా అయిపోయింది తప్ప తాతపోయలేదు. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఓటు, ఆంధ్రప్రదేశ్లో కాన్సెప్ట్ పేరు ఇవ్వండి ఎవరు చెప్తారు వచ్చి పేర్లు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయ్యాయని చెప్పి నేను కూడా మొన్న ఆల్వేగాలి మీటింగ్ జరిగినప్పుడు నేను ఒక ప్రెస్లో చెప్పాను ఇవన్నీ జరిగేగా సత్యంగా పెట్టినట్టు ఇవన్నీ కూడా మీరు చేస్తున్నది ఏ ఒక్క పర్సెంటేజ్. ఆల్వేగాలిలో 60,000 ఊళ్ళు ఉంటే 36,000 మంది తీసుకెళ్లారు. ఇచ్చిన వాళ్ళు చూస్తే 2% ఇచ్చారు. కాబట్టి 2% అంటే నీకు ఏది రాలేదు. ఇది కరెక్ట్గా అని కరెక్ట్గా ఉంటుంది తెలిసి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. సరే వాళ్ళు ఎవరితో మాట్లాడతారో ఏంటో ఒక నిర్ధారణకు వచ్చారు. ఇలా మానే కూడా చేసి మాట్లాడారు. ఈ మొత్తం హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే తిరుగుతున్నారు. వేరే పార్టీలు పట్టించుకుంటారు. ఎందుకు పట్టించుకుంటారో గవర్నమెంట్ ఉందని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉందని గెలిపించింది బీఆర్ఎస్ పార్టీని గెలిపించింది ప్రజలేడా, కాంగ్రెస్ గెలిపలేడా. ప్రజలు అవరోధంలో మనదే నమ్మకంలో గెలిపించదు. బెదిరిస్తే భయపడితే భయపడటం కాదు. రామనాథ్ నగర్ మనం చిరుతలు పడిన వాళ్ళందరూ కూడా బాత్రూమ్ కట్టించాం, లోన్స్ ఇచ్చినాం, ఇల్లు కట్టించాం, పని కట్టించాం. ఆడటం వస్తే వాళ్ళకు బెదిరిస్తున్నాడు. అందుకనే ఏమవుతుందని ఇంకా ఆల్రెడీ ఎప్పుడు వెళ్ళారు వాళ్ళ కంట్రోల్ ఉన్నప్పుడే ఫ్రీ బాత్రూమ్ కట్టించాం. నేను గట్టి ఉంటాను నేను ఇలా వచ్చి స్టేజ్లో మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను కూడా చిన్న బాధ పెడుతున్నావు. నేను చూపిస్తాను భయపడదు. మన అయ్య కూడా భయపడదు. భయపడదా తప్పు చేసామా, దొంగతనం చేసామా, పార్టీ అన్నప్పుడు ఒక పార్టీ మనకు ఉంటుంది. మనందరం గెలిపించి మనం గెలిపించినప్పుడు అందరూ మనం భయపెడుతున్నట్టే ఏమన్నట్టు మనం జవాబు చెప్పాలి. లేకపోతే అందరూ అలా చెప్పాలి. ఏదో 4,000 పెన్షన్ ఇచ్చిందా, 4,000 పెన్షన్ ఇచ్చిందా, 2,500 రూపాయలు ఇచ్చిందా, ఏమి ఇచ్చాడు? మనం వచ్చే డబల్ బెడ్రూమ్ తప్ప వేరే లేవు. ఇంటికి నీళ్ళు లేవు, నీళ్ళు వస్తలేవు. అపార్ట్మెంట్ మొత్తుకుంటారు, శ్రమల మొత్తుకుంటారు, నీళ్ళు లేవు, అల్లాడిపోతారు. ఇది వర్షాలు పడకపోతే ఇంకా ఏం జరుగుతున్న పరిస్థితి. ఇది కూడా సీరియస్గా మేము తీసుకోవచ్చు. లీడర్ అన్నవాడు సీరియస్గా తీసుకుంటే ఆటోమేటిక్ అయితే కూర్చోండి, దాన్ని కూర్చోండి, వదిలేయండి. ఏమైతే పబ్లిక్ కొరకు ప్రాణం వదిలే ఇంకా ప్రజలే కాపాడుకుంటున్నాం. అంతా విశ్రామ పేరు హైదరాబాద్లో నేను చేసినప్పుడు ఏ ఒక్కరు నేను తప్పు చెప్పాను. ఎంత పని చేశాను, నేను ఎందుకు ఆదరించినారు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ వస్తే నేను 10,200 గెలిచినోడిని. నెక్స్ట్ ఎలక్షన్ 15,300 గెలిపించింది మళ్ళీ. మీకు మంచి పని చేస్తే ఎవరు భయపడరు. పబ్లిక్ ధైర్యం కోసం ధైర్యం కూర్చుంటారు. మనం ధైర్యం చేయాలి. అందరూ భయపడితే వాళ్ళు భయపడతారు. వాళ్ళకి ఏంటంటే నాకెక్కడ చెప్తాడు ఎమ్మెల్యే పేరు నుంచి దాకా 5 నెలల నుంచి పాపేట దాకా పేరు చెప్పమని నేను చెప్తాను. పోతే ఆ ఎమ్మెల్యే బుద్ధి రావాలంటే మీరు ఓటు చేసేస్తున్నాడు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ జన్మదిన వేడుకలు బుధవారం కుకట్పల్లిలోని ఎన్ఆర్ గార్డెన్ లో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జూబ్లీ హిల్స్ లోని బండి రమేష్ ఇంటి దగ్గర నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అలాగే పూలమాలలతో, బొకేలతో, శాలువాలతో అభిమానులు రమేష్ ను ముంచెత్తారు. పార్టీ కార్యాలయం వద్ద గజమాలతో రమేష్ ను సన్మానించారు. అక్కడ నుండి ద్విచక్ర వాహనాలు, కార్లతో పెద్ద ఎత్తున ర్యాలీగా కూకట్పల్లిలోని ఎంకేఎన్ఆర్ గార్డెన్స్ కు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో రమేష్ తో పాటు కమ్మ కార్పొరేషన్ డిప్యూటీ చైర్మన్ పరుచూరు మురళిని సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ సామాన్యుడికి, ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. ఇన్ని వేల మంది మధ్య జరుపుకుంటున్నారు. మీరందరూ కూడా దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నానండి. ఎవరైతే ఈరోజు అతిథి కూడా ఎదురుగాని ఆర్గనైజర్స్ తర్వాత
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తప్పుడు డిక్లరేషన్ సమర్పించినట్లయితే సెక్షన్ 31 ప్రకారం కేసు నమోదు చేసి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నేరం రుజువైతే సంబంధిత వ్యక్తికి ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇక రెండవది, ఒక ఓటు డిలీట్ చేయాలంటే తప్పకుండా ఫామ్ 7 వాడాలి. అంటే నా ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదేవిధంగా కొడంగల్లో ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఓటు కొండారెడ్డిపల్లిలో ఉన్నది, అదేవిధంగా కొడంగల్లో ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలి ఈఆర్ఓకు, నా ఓటు నేను కొండారెడ్డిపల్లి తీసేసుకుంటానండి, నేను కొడంగల్లోనే ఓటర్ ఉండాలనుకుంటున్నా అని ఫామ్ 8 సబ్మిట్ చేయాలి. ఫామ్ 8 సబ్మిట్ చేసిన వెంటనే వారిని అడుగుతారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, మీకు కొడంగల్ కావాలన్నా కొండారెడ్డిపల్లి కావాలన్నా. అప్పుడు ఆయన అంటే నాకు కొడంగలే కావాలంటాడు. కొడంగల్ కావాలంటే కొండారెడ్డిపల్లి వంగూరు మండలానికి వస్తుంది కాబట్టి వంగూరు మండల రెవెన్యూ ఆఫీసర్ లేకపోతే కల్వకుర్తి డివిజన్, అచ్చంపేట డివిజన్, కల్వకుర్తి ఆర్డీఓ ఆఫీస్లో ఒక ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7 జనరేట్ అయినప్పుడు ఆ ఫామ్ 7 వచ్చిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఒక నోటీస్ ఇష్యూ అవుతుంది. ఫామ్ 7లో నోటీస్ ఇష్యూ చేయకుండా ఓట్లు డిలీట్ చేసే పరిస్థితి ఉండదు, అది నేరము. సో ఈయన నా ఓటును ట్రాన్స్ఫర్ చేయండి అని ఫామ్ 8 సబ్మిట్ చేస్తే, ఆ ఫామ్ 8 సబ్మిట్ చేస్తే అక్కడ వంగూరు మండలంలో ఫామ్ 7 జనరేట్ అవుతుంది. ఆ ఫామ్ 7తోని ఈయనకు నోటీస్ రావాలి. ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఈయన ఓటు అక్కడ డిలీట్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఓటు డిలీట్ కాలేదు. మరి కలెక్టర్ గారు, మీరు ఇంత ప్రాసెస్ ఉన్నది, ప్రాసెస్ అంతా పోయి మరి సడన్గా మీరు ఎట్లా ఇచ్చారు? యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ సార్. ఈ ప్రశ్నకు సమాధానం మీరు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా చెప్పాలి. మీరు రాత్రికి రాత్రే ఇది చేసుంటే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారము మీరు విలువైన ఆధారాన్ని నాశనం చేసినట్టుగా మీరు కూడా నేరస్తులు అవుతారు. మీరు అవుతారు, మీ ఈఆర్ఓ అంటే మీ ఆర్డీఓ అవుతారు, మీ ఎంఆర్ఓ కూడా అవుతారు, మీ బిఎల్ఓ కూడా అవుతారు. ఇప్పుడు ఈయన ఫ్యాక్ట్ చెక్లో ఏం చెప్తాడు? ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణలో మేము సర్ అనే కార్యక్రమంలో, పాపం మనకెవరికి తెలియనట్టు చెవులలో పూలు పెడుతున్నాడు ఈ ఫ్యాక్ట్ చెక్. మేము సర్ అనే కార్యక్రమంలో దీన్ని మారుద్దామనుకున్నాము, అందుకొరకు మేము ఇన్ఫార్మ్ చేసినాము అంటున్నాడు. మరి సార్ లేనప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఎస్ఎస్ఆర్, అక్కడ దొరకలేదా రేవంత్ రెడ్డి? స్పెషల్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ప్రతి సంవత్సరం చేస్తారు కదా. పంచాయతీ ఎలక్షన్ల ముందు చేస్తారు, మున్సిపల్ ఎలక్షన్ల ముందు చేస్తారు, పార్లమెంట్ ఎలక్షన్ల అప్పుడు కూడా చేస్తారు. అప్పుడు దొరకలేదా మరి రేవంత్ రెడ్డి గారు 2 ఓట్లు ఉన్నట్టు? మీరు తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సిఇఓ గారు సుదర్శన్ రెడ్డి గారు, అసలు ఈ తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నది రేవంత్ రెడ్డి గారా లేకపోతే జాతీయ ఎన్నికల కమిషనా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ను ఆ ఫ్యాక్ట్ చెక్ కూడా ఎట్లా చెప్తాడండి సీఎం ఆఫీస్ నుంచి? వాళ్ళకి ఏం అధికారం ఉన్నది? అంటే వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా నడుస్తున్నారా అని మేము అనుకుంటున్నాం. నిజంగా అదే జరుగుతున్నది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అమెజాన్ భారీ డేటా సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ లో ఏర్పాటు కానున్న అమెజాన్ 2వ క్లౌడ్ రీజియన్ ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. అదనంగా చందన్ వేలిలో మరో 98 ఎకరాల భూమిని కూడా అమెజాన్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రానున్న 12 ఏళ్లలో సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్ నిర్వహణ తదితర రంగాల్లో వేలాది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. పెండింగ్ బిల్లుల విడుదల కోసం అద్దె వాహనాల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద నేటి నుంచి ఆందోళన ప్రారంభించిన వారు తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.
గత 18 నెలలుగా పెండింగ్లో ఉన్న సుమారు 170 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే విడుదల చేయాలని, అలాగే ప్రస్తుతం ఉన్న నెలసరి అద్దె 34,000 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు పెంచాలని ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు. ఈ సమ్మె ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000కు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయినట్లు యజమానులు తెలిపారు. బిల్లులు అందకపోవడంతో వాహనాల ఈఎంఐలు, డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎండిఏ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అమీర్పేట్లోని హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు, జీవన వ్యయం గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం అందుతున్న వేతనాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ డిమాండ్లను పరిశీలించాలని, పరిస్థితులకు అనుగుణంగా జీతాలను పెంచాలని డ్రైవర్లు కోరారు. కేవీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ను జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, సిపి సజ్జనర్, జోయల్ డేవిస్, ఐపీఎస్ జోనల్ కమిషనర్ సంతోష్, ఐఏఎస్ తదితర అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, యూటిలిటీ లైన్ల తరలింపు, రహదారి భద్రత, నిర్మాణ పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల వల్ల ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. అలాగే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. కుకట్పల్లిలోని వెంకటరమణ మోటార్స్ టాటా షోరూమ్ లో నూతన టాటా సియోరా ఈవీ కారును ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్లు నాన్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి రిబ్బన్ కట్ చేసి కొత్త మోడల్ ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివిసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతూ ఆల్ ఇండియాలో 2వ స్థానంలో, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుందని తెలిపారు. అలాగే టాటా సియరా ఈవీ ప్రస్తుతం మార్కెట్లో
లేటెస్ట్ సెన్సేషన్ గా నిలుస్తుందని, అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక సాంకేతికతతో పాటు వినియోగదారులకు అందుబాటు ధరలు అందిస్తున్నామని వెల్లడించారు. ఇది ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకు 3 స్క్రీన్స్ వస్తుంది. డ్రైవర్, కో డ్రైవర్ అండ్ వెనకాల ప్యాసింజర్ యూజ్ చేసుకోవడానికి ఫస్ట్ సెగ్మెంట్. దీంట్లో 3 స్క్రీన్లు ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు టై సపోర్ట్ వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్. ఇప్పటివరకు ఏ కార్లో రాని కూడా మనకు టై సపోర్ట్లో వచ్చింది. మనకు సన్ రూఫ్ వచ్చేసి అన్నిట్లో 3 రూప్ వస్తుంది. టోటల్గా మనం ఇక్కడ నుండి అక్కడి వరకు టోటల్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ముగ్గురు ఒకేసారి కూర్చొని చూసుకోవచ్చు డైరెక్ట్గా. బూట్ స్పేస్ 622 లీటర్ బూట్ స్పేస్ వచ్చింది. ఇది ఒకసారి ఓపెన్ చేయవా? బూట్ స్పేస్ వచ్చేసి 622 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది. ఫస్ట్ సెగ్మెంట్ ఇప్పటివరకు ఏ కార్లో కూడా రాలేదు. మనకు రఫ్ రోడ్, టెరైన్ మోడ్స్, 6 టెరైన్ మోడ్స్ వచ్చింది. మనం ఎట్లాంటి మట్టి రోడ్లో వెళ్ళినా కానీ, వర్షంలో వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మనకు స్టక్ అవ్వకుండా టెరైన్ మోడ్స్ ఇచ్చారు. మనకు 6 వే వచ్చేసి డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చిండు. ఈ ఫీచర్స్ అనేవి ఏ సెగ్మెంట్లో రాని కార్లో వచ్చింది, ఈ సిఆర్ఓలో మాత్రమే వచ్చింది. మనకు హెచ్ఓడి డిస్ప్లే కూడా ఎక్స్ట్రాగా వచ్చింది. ఇది ముందు వెళ్తున్న కార్ అయితే ఎంత స్పీడ్లో వెళ్తుంది, కార్ ఆగిందా లేదా అనేది కూడా మనకు డైరెక్ట్గా డిస్ప్లేలో కనపడుతుంది. దీనివల్ల సేఫ్టీ ఫీచర్ 5 స్టార్ రేటింగ్లో వచ్చిన వెహికల్ ఇది. చెప్పండి. మరి వెంకటరమణ మోటార్స్ ఎంప్లాయీస్ మరియు టాటా మోటార్స్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు టాటా మోటార్స్ ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో గత 5 సంవత్సరాల్లో ఎన్నో సంచలనాలు చేస్తూ ఆల్ ఇండియాలో నెంబర్ 2 పొజిషన్కి వచ్చింది. అలాగే ఈవీ సెగ్మెంట్లో టాటా మోటార్స్ నెంబర్ 1. ఇన్ని ఎంఎన్సీ కంపెనీలు ఉన్నా కానీ, ఇంత ఫారెన్ కంపెనీస్ ఉన్నా కానీ, మన ఇండియన్ కంపెనీ ఈ ఈవీ సెగ్మెంట్లో నెంబర్ 1గా నిలవడం మనందరికీ గర్వకారణం. సో టాటా మోటార్స్ హ్యారియర్ ఈవీ దగ్గర నుంచి నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, మరియు పంచ్ ఈవీ, ఇప్పుడు సియరా ఈవీ లేటెస్ట్ సెన్సేషన్. ఈ వెహికల్ అన్ని లేటెస్ట్ ఫీచర్స్తో ప్రజలకు అందుబాటులో రీజనబుల్ ప్రైస్తోని వాల్యూ ఫర్ మనీగా 2 వీల్ మరియు 4 వీల్లో అన్ని బెస్ట్ ఫీచర్స్ ఆఫ్ టుడేస్ ఆటో ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ వెహికల్ స్పేషియస్గా, డ్రైవింగ్ కంఫర్ట్తో, సేఫ్టీ ఫీచర్స్తో మీకు మంచి మంచి కలర్స్తోని అందుబాటులో వచ్చింది. సో దీనికి మా వెంకటరమణ మోటార్స్ నుంచి హైదరాబాద్లో కుకట్పల్లి, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, వనస్థలిపురం, ఈసీఐఎల్ ఇవన్నీ లొకేషన్స్లో అందుబాటులో ఉంటాయి. సో వాహన వినియోగదారులు, టాటా అభిమానులు టెస్ట్ డ్రైవ్ చేసి ఈ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ వెహికల్లో ఉన్న ప్రపంచ వరల్డ్ క్లాస్ ఫీచర్స్ అన్నీ కూడా మా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ వెహికల్ రిలీజ్ కాకముందే సెన్సేషన్గా మా దగ్గర ముందే బుకింగ్స్ ఆల్మోస్ట్ 200 బుకింగ్స్ వచ్చాయి. సో వెహికల్ కూడా
టాటా మోటార్స్ వారు కొంచెం రిక్వెస్ట్ మీద ఎక్కువ సప్లై చేస్తూ ఉన్నారు. సో వెహికల్ వెయిటింగ్ కూడా ఎక్కువ ఉండదు, తొందరగా ఇవ్వగలుగుతాం. కాబట్టి షోరూమ్కి ఇచ్చేసి టెస్ట్ రైడ్ చేసి ఇన్ని ఫీచర్స్ ఉన్న వెహికల్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీ చూస్తూనే ఉండండి.